కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే మైనారిటీలకు సముచితమైన న్యాయం జరుగుతుందన్న అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు సముచితమైన న్యాయం జరుగుతుందని, మైనార్టీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్లో బాగ్ అంబర్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావుతో కలిసి అంబర్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మోతా రోహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకొని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రజలు ఆనందంగా స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ మాసాన పర్వదినాన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైనారిటీ సోదరులకు అందరూ కూడా రంజాన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు కానుకగా. ఈ నెల రంజాన్ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉపవాసాలతోటి వాళ్ళు రంజాన్ మాసంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి వాళ్ళ కిట్లతో పాటు ప్రతి మస్జిద్కు కూడా ఒక్కొక్క మస్జిద్కి కూడా గవర్నమెంట్ సాయం చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ రంజాన్ మాసాన్ని మంచిగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఒక సందేశం రూపంగా వాళ్ళందరూ కూడా రంజాన్ గిఫ్ట్లు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, మోతా రోహిత్ గారు, స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు కిట్లు పంపిణీ చేస్తున్నాము. అందరూ కూడా సుఖశాంతులతోటి రంజాన్ మాసం అదేవిధంగా ఉగాది పండుగ కూడా జరుపుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు బాగంబర్పేట్ డివిజన్లోని బడి మస్జిద్లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఇక్కడ మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలకి సమన్యాయం చేసే దిశగా ఆలోచిస్తూ ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా ఈ రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మా డివిజన్లో ఈ కార్యక్రమంలో మా డివిజన్ మరియు కాంగ్రెస్ నియోజకవర్గం ఇక్కడ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సమన్వయం చేసే దిశగా ఆలోచిస్తారు. అలాగే ఈ సందర్భంగా ముస్లింలే కాదు మరియు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అన్ని వర్గాల గురించి కూడా ఆలోచన చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఈ సందర్భంగా రంజాన్ సోదరులందరూ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కూడా మతాలకు అతీతంగా మనము రాబోయే అన్ని పండుగలను కూడా రంజాన్ అనుకో కాక ఉగాది కూడా వస్తుంది త్వరలో. ఇవన్నీ పండుగలను కూడా కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయి అంటూ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. जैसा हर फेस्टिवल को हिंदू फेस्टिवल हो, वो मुसलमान का फेस्टिवल हो, क्रिश्चियन का फेस्टिवल हो, सबको बराबर का हिस्सा बना रहे. हमारी सरकार सेकुलर सरकार है. सेकुलर में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब बराबर है. तो इसी वजह से ये किट्स देने का, क्यों तो ज़िंदगी में सबसे बड़ा फेस्टिवल उनका रमज़ान है. ये रमज़ान में हर आदमी गरीब से लेके अमीर तक भी ये फेस्टिवल बनाते हैं. इसके वजह से सरकार जैसा महाकाली फेस्टिवल को, दशहरे को जैसा हेल्प करते वैसी क्रिश्चियनों को भी करते. क्रिसमस को आज रमज़ान मुबारक वास्ते किट्स दिए सरकार के तरफ से. सबको बराबर है. हमारे पास कोई हिंदू बोल के ये दुकान नहीं है. हमारा सेकुलर है. देश आज़ादी से पहले सेकुलर देश बनाए महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, मौलाना. तो वो सिस्टम को अडॉप्ट करने वाला एक ही शख्स है जिसका नाम रेवंत रेड्डी है. मैं फिर एक मरता और कल के दिन मेरे ख्याल से रमज़ान का वास्ते भी लाल बहादुर स्टेडियम में इफ्तार पार्टी लगाए. सभी लोग आना और दुआ मांगना. जितना जल्दी है तो जो देश में जो वार चल रहा वो वार को ख़त्म करने की कोशिश सीएम साहब करेंगे. वैसे नरेंद्र मोदी भी इसमें आगे बढ़ना चाहिए. पहले जब पाकिस्तान का युद्ध चल रहा था भारत देश पे, ट्रम्प क्या बोला, मैं ही रोक दिया बोला. ये भी रोकना बोल रहा हूँ मैं. ये जब तक ये नहीं रोकेंगे तो लोगों के ऊपर अपना पेट्रोल का, डीजल का, गैस का बनेगा. इसका पूरा सब गरीबों के ऊपर गिरेगा. इसके वास्ते मेरी अपील है
तो सरकार, केंद्र सरकार, हमारा राहुल गांधी पार्लियामेंट में लड़ रहा, इसका जितना जल्दी है उसको नहीं रोके तो गैस का, पेट्रोल का, डीजल का, इसके ऊपर, चावल के ऊपर और अपना शुगर के ऊपर, सबके ऊपर प्रभाव पड़ेगा। तो इसके वजह से ये रमज़ान के टाइम पे मैं नरेंद्र मोदी से, हमारा चीफ मिनिस्टर भी विनती कर रहा, इसको रोकेंगे तो लोगों कितने लोगों को बर्बाद करते हैं, हर गरीब लोग मर रहे, इसके ऊपर लोगों का पेट्रोल जला दे रहे, डीजल जला दे रहे। इसको रोकने के वास्ते एक ही है, नरेंद्र मोदी इसको रोकना चाहिए। फिर एक बार కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855